ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, రీసెంట్ టైమ్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఉంటే యూట్యూబ్కి కొంత బేసిక్ ఎక్విప్మెంట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ బేసిక్ ఎక్విప్మెంట్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేనేం యూస్ చేస్తానో కూడా మీతో షేర్ చేస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఐడియా వస్తుంది కదా, అందుకనే వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీ అందరికీ కూడా నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీకు కూడా తెలిసే ఉండొచ్చు, యూట్యూబ్ అనేది వేరే జాబ్స్ లాగా కాదు. అంటే మనం వేరే ఏదైనా జాబ్ చేస్తే మనకి మంత్లీ శాలరీ ఇలా ఉంటుంది. బట్ యూట్యూబ్లో అలా కాదు. యూట్యూబ్ అనే పాటికి కొన్ని రూల్స్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ ఉంటాయి. లైక్ ఎగ్జామ్ పాస్ అయినట్టు అనమాట. ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇవి మనం పాస్ అయితేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో రెవెన్యూ జనరేట్ అవ్వకుండా మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు నా దృష్టిలో. అందుకనేసి మీరు నార్మల్ బేసిక్గా ఉన్నవి మీరు పర్చేస్ చేసుకోగలిగినప్పుడే పర్చేస్ చేసుకోండి. జస్ట్ మీకు ఒక ఐడియా క్రియేట్ చేయడం కోసం మాత్రమే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి వీడియో షూట్ చేయడానికి కంపల్సరీగా అందరికి కావాల్సింది మొబైల్. అదైతే కంపల్సరీ. కెమెరా అయితే అవసరం లేదు. మన దగ్గర ఉన్న మొబైల్తో కొంచెం పిక్చర్ క్లారిటీగా ఉండి వీడియోస్ క్లారిటీగా వస్తుంటే కనుక చాలన్నమాట. ఒక 10,000 15,000లో ఉన్న మొబైల్ అయితే సరిపోతుంది. నేను కూడా ఈ వీడియో అంటే మన వీడియోస్ కోసమని నేనైతే ఏం మొబైల్ పర్చేస్ చేయలేదు. నా దగ్గర ఉన్న మొబైల్తోనే నేను షూట్ చేస్తాను. లాస్ట్ 3 years నుంచి ఒకటే మొబైల్ వాడుతున్నాను. అది రెడ్మీ నోట్ 10 Pro అనమాట నేను వాడేది. సో ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అదే మొబైల్ నేనైతే వాడుతున్నాను. మీకు లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కొంచెం పిక్చర్ క్లారిటీ బాగుంటే చాలు. సో నెక్స్ట్ వచ్చి ట్రైపాయిడ్. ఎందుకంటే మనం వీడియో షూట్ చేయాలి అంటే, ఇప్పుడు మనమే ఏదైనా రెసిపీ షూట్ చేస్తున్నాము, మనమే కుకింగ్ చేస్తూ మనమే వీడియో అయితే తీయలేం కదా. సో డెఫినెట్గా మనం ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతిసారి మనం హెల్ప్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి పర్సన్స్ కూడా అవైలబుల్ ఉండకపోవచ్చు మన ఇంట్లో. అందుకని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, వీడియోస్ స్టాప్ చేయకుండా ఉండడం కోసం ఒక ట్రైపాడ్ అయితే కంపల్సరీ కావాలి. సో ఈ ట్రైపాడ్ కూడా మనకి మినిమం 500 నుంచి 2000 3000 అలా మనం అమౌంట్ పెట్టే కొద్దీ ఇంకా బెస్ట్ క్వాలిటీతో ట్రైపాడ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. బట్ మనకి ఎక్కువ కాస్ట్లీకి వెళ్ళకుండా, అంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే మీరు మంచి బెస్ట్ క్వాలిటీలో తీసుకోవచ్చు. బట్ ఎవరైతే అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు, నేనేం చెప్తున్నాను అంటే 1000 రూపీస్ కన్నా బిలోగా ఉన్నది ఏదో ఒకటి మీరు ట్రైపాడ్ అయితే యూస్ చేయొచ్చు. నేను యూస్ చేసే ట్రైపాడ్ వచ్చి SYVO 3130 ట్రైపాడ్ అనమాట. అల్యూమినియం ట్రైపాడ్. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, బాగుంటుంది. అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను. అది వచ్చి 799 రూపీస్. యాక్చువల్లీ ట్రైపాడ్ అయితే నేను 2 months బిఫోరే నేను ట్రైపాడ్ అనేది పర్చేస్ చేశాను. స్టార్టింగ్లో అయితే మేము వీడియోస్ అనేది ఎవరో ఒకరు పట్టుకుని అలా హెల్ప్ తీసుకుంటూ చేసేవాళ్ళం. తర్వాత వచ్చి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 1 monthకి మా సిస్టర్ నాకు ఈ సెల్ఫీ స్టిక్ ఇది గిఫ్ట్ చేసింది. ఈ సెల్ఫీ స్టిక్ కూడా ఏంటంటే సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట ఇది. సో ఇలాగా మనకి మొబైల్ హోల్డర్ ఇది బాగుంటుంది. ఇది కూడా అంటే ఇది మనం బయట జర్నీస్కి వెళ్ళినా, ట్రావెలింగ్ చేసినప్పుడు అప్పుడు ట్రైపాడ్ ఎప్పుడైనా మనకి హ్యాండిల్ చేయడం కష్టం అనుకున్నప్పుడు ఇది చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ ఇలా అనమాట. స్టాండ్ లాగా మనకి ఇది ఇలా పెట్టుకుని కూడా షూట్ చేయొచ్చు. సో దీంతోనే నేను ఆల్మోస్ట్ 2 years వరకు కూడా నేను వీడియోస్ అనేది షూట్ చేశాను. తర్వాత నేను నెక్స్ట్ ట్రైపాడ్ లాస్ట్ జస్ట్ 2 months బ్యాకే నేనైతే ట్రైపాడ్ అనేది తీసుకున్నాను అనమాట. సో వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మన వాయిస్ క్లారిటీగా ఉండడం కోసం, వాయిస్ గట్టిగా రావడం కోసం ఒక మైక్ అయితే కావాలి. ఇప్పుడు వైర్లెస్ మైక్స్ అని చాలా వస్తున్నాయి. మనము అమౌంట్ పెట్టే కొద్దీ మనకి చాలా మంచి ఫీచర్స్తో చాలా క్వాలిటీ ఉండేవి అన్నీ దొరుకుతాయి. ఎవరైనా అఫోర్డ్ చేయలేకపోతే తక్కువలో ఉన్న మైక్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ బోయా మైక్, ఇప్పుడు నేను మైక్ పెట్టుకునే మాట్లాడుతున్నాను. సో బోయా మైక్ అనేది తీసుకున్నాను. ఇది ఎప్పుడంటే మేము ఫన్నీ రీల్స్, ఫన్నీ షార్ట్స్ కూడా చేసేవాళ్ళం కదా, అప్పుడు కొంచెం కష్టం అయ్యేది. అంటే లాంగ్ గ్యాప్లో ఉన్నప్పుడు మనకి వాయిస్ వినపడదు అనమాట నార్మల్గా చెప్తుంటే. అప్పుడు కంపల్సరీ మైక్ అనేది అవసరం పడింది. సో ఈ బోయా మైక్ అయితే కనుక వైర్ కూడా చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. మనం చాలా లెంత్ అనమాట. మనం ఎంత దూరంలో అయినా నుంచొని మాట్లాడచ్చు. మినిమం 2-3 meters పైన నుంచొని మాట్లాడచ్చు. సో లింక్ దాని ప్రైస్ కూడా 500-600లో అలా వచ్చినట్టుంది, నాకు సరిగా గుర్తులేదు.
లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కొంతమంది అయితే రింగ్ లైట్స్ ఇవి కూడా కొంటారు. బట్ నేను ఇంకా రింగ్ లైట్స్ ఇవైతే నేనేమి పర్చేస్ చేయలేదు. మన ఇంట్లో ఉన్న లైటింగ్స్ ఉంటాయి కదా, ఎవరికైనా లైటింగ్ తక్కువ ఉంది అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా బల్బ్ పెట్టుకోండి, లేదా ట్యూబ్లైట్ యాడ్ చేసుకోండి. సో సరిపోతుంది. మీరు అఫోర్డ్ చేయగలిగినప్పుడు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అనమాట, అఫోర్డ్ చేయగలిగినప్పుడు అప్పుడు పర్చేస్ చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్, ఫస్ట్ అయితే మొబైల్తో ఒకళ్ళ హెల్ప్ తీసుకుని అలా వీడియోస్ షూట్ చేసేవాళ్ళం. తర్వాత ఒక 1 year తర్వాత నాకు మా సిస్టర్ ఇది గిఫ్ట్ చేసింది, సెల్ఫీ స్టిక్. ఆ నెక్స్ట్ మేము ఎప్పుడైతే ఫన్నీ వీడియోస్ అవి కూడా చేస్తున్నామో అప్పుడు మైక్ అవసరం పడింది. అప్పుడు నేను మైక్ పర్చేస్ చేసుకున్నాను. అండ్ వెరీ రీసెంట్లీ 2 months బ్యాకే నేనైతే ట్రైపాడ్ తీసుకున్నాను. సో లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవే పర్చేస్ చేయాలని ఏం లేదు, మీరు జస్ట్ ఒక ఐడియా రిఫరెన్స్ కోసం ఇవి పెట్టుకోండి. మీరు అఫోర్డ్ చేయగలిగితే ఇంకా మంచివి క్వాలిటీగా ఉన్నవే చూసి పర్చేస్ చేసుకోండి. లేదు ఎవరైనా అంత అఫోర్డ్ చేయలేము అనే వాళ్ళకి ఇవి రీజనబుల్ ప్రైస్ అనుకుంటున్నాను. ఎందుకంటే నా ట్రైపాడ్ వచ్చి 799 రూపీస్, 800లో వచ్చేసింది. సెల్ఫీ స్టిక్ కూడా 500, 550 పెట్టి మా సిస్టర్ ఇచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మైక్ కూడా అంతే, 500, 600 ఉంటుంది అంతే. సో ఒకసారి చూడండి, మీకు కానీ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. So see you all in the next video. Until then everyone, take care. Bye bye.